పేరు ఇంటూరు రాజగోపాల్. అందరూ చిన్న అంటారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అలాగే గతంలో జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈరోజు చికెన్ ధరలు పేపర్ రేట్ ప్రకారం చూస్తే చికెన్ ధరలు మనం ట్రేడర్స్ కానీ షాపులో కానీ కోడి కొనుక్కొచ్చేది రైతు దగ్గర కోళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చే ధర 180 రూపాయలు. కొనుక్కొచ్చిన కోడిని డ్రెస్సింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఎన్ని చేసుకున్నా మళ్ళీ అమ్మాల్సిన ధర 300 రూపాయలు. చికెన్ షాపులో వాళ్ళు అమ్మవలసిన ధర చికెన్ ధర కేజీ 300 రూపాయలు అమ్మాలని చెప్పి ఎన్ఈసిసి వాళ్ళు నిర్ణయించిన రేట్లు ఇవి. ఇవే రేట్లు ఈనాడు, సాక్షి అన్ని పేపర్లో కూడా వస్తాయి. అన్ని మెయిన్ పేపర్లో ఉంటాయి. ఈ రేట్ల ప్రకారం కోళ్ళు కొనాలన్నా లేదా అమ్ముకోవాలన్నా కేజీల లెక్క కిలో షాపుల్లో అమ్మాలన్నా కానీ ఈ రేట్ని ఫాలో అవుతుంటారు. ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న చికెన్ వ్యాపారం. అలాగే జగ్గయ్యపేట, మా జగ్గయ్యపేట నియోజకవర్గం అమరావతి ఈనాడు అమరావతి అనే జోన్లో ఉన్నాం మేము. అలాగే ఈ అమరావతి జోన్లో గుంటూరు, విజయవాడ అలాంటి చాలా పట్టణాలు ఉన్నాయి. అలాగే ఇంకా తిరువురు, మైలవరం, నందిగామ ఇలాంటి నియోజకవర్గాలు కూడా చాలా ఉన్నాయి. వీళ్ళు అమరావతి జోన్ పెట్టి ఈనాడు అమరావతి అని ఈనాడు పేపర్లో వస్తున్న ప్రకారం చూస్తే ఈ ఆఫీస్ ఎక్కడో తెలియదు కానీ ఈ ఒక్క ఈనాడు పేపర్లోనే వస్తుంది. ఏమొస్తుందంటే దీనికి ఒక అసోసియేషన్ ఉంది కోళ్ళది. ఆ అసోసియేషన్ పేరు ఏంటంటే అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ పెట్టారు. ఈ అసోసియేషన్కి ఒక ఫోన్ నెంబర్ కానీ ఒక ఆఫీస్ అడ్రస్ కానీ ఎక్కడ ఏముండవు. కేవలం ఒక ఈనాడు పేపరు, అది అమరావతి జోన్లోనే వస్తుంది. దీన్ని పట్టుకొని ఈ అమరావతి జోను పేపర్ వచ్చే ఏరియాలు ఏవైతే ఉన్నాయో, విజయవాడ పట్టణాలు కానీ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు కానీ, గుంటూరు లాంటి సిటీలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ చికెన్ ధరలు ఈ పేపర్ని బేస్ చేసుకొని, ఈ యాడ్ని బేస్ చేసుకొని అమ్మటం మొదలుపెట్టారు. దీనిలో రేట్ ఎలా ఉంటాయంటే దారుణంగా ఉంటుంది. దొంగల దోపిడీ, సిండికేటెడ్ దొంగల దోపిడీ. ఎలా అంటే వీళ్ళు కోడిని కొనుక్కొచ్చేది కోళ్ళ రైతుల దగ్గర, ఫారాల దగ్గర తిరిగి ఈ ఎన్ఈసిసి ఏ రేట్ అయితే పెట్టిందో ఆ ధరకు కొనుక్కొస్తారు. ఆ ధర ప్రకారం చూస్తే ఇవాళ 180 రూపాయలు కోడి కొన్నారు. కొని విజయవాడ కానీ ఏ పట్టణంలో వీళ్ళు అమ్మాల్సింది, షాపుల్లో అమ్మాల్సింది స్కిన్ ధర 300 రూపాయలు అయితే వీళ్ళు అమ్మే ధర మాత్రం ఈ మాయ అసోసియేషన్ అమ్మేది మాత్రం 390 రూపాయలు అమ్ముతుంది. ఎన్ఈసిసి నిర్ణయించిన ధర మాత్రం 300 అమ్మంటే వీళ్ళు 390 అమ్ముతున్నారు. ఈ 90 రూపాయల లాభం ఎక్కడికి పోతుంది? కోడి 180 రూపాయలు పెట్టి కొనుక్కొస్తే దాంట్లో తరుగులు కానీ, ట్రాన్స్పోర్ట్లు కానీ, వేరే ఏదైనా కానీ ఒక 70 రూపాయలు ఖర్చు పోతే 250 రూపాయలు ఖర్చు అయితే ఒక 50 రూపాయలు షాపుల వాళ్ళకి కానీ వాళ్ళకి లాభాలు చేసుకోమని చెప్పి ఎన్ఈసిసి నిర్ణయించిన ధర 300 రూపాయలు ఒక కేజీకి. కానీ వీళ్ళు 390, 400 రూపాయలు అమ్ముతున్నారు. ఆ మిగిలిన 100 రూపాయలు ఎక్కడికి పోతుంది? ఆల్రెడీ 50 రూపాయలు లాభం ఇచ్చింది ఎన్ఈసిసి. పేపర్ ధరలో 50 రూపాయలు లాభం షాపులకి ఆల్రెడీ ఇచ్చింది. అది కాక అదనంగా ఇంకో 100 రూపాయలు లాభం వేసుకొని అమ్ముతుంటే ఆపాల్సిన ఈ దోపిడీని అరికట్టాల్సిన ప్రభుత్వం కళ్ళు మూసుకొని గాఢ నిద్రపోతుంది. అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. ఎందుకంటే ఈ మాయ అసోసియేషన్ అనేది అధికార పార్టీ నాయకులు క్రియేట్ చేసింది. వీళ్ళు ఖచ్చితంగా ఈ 100 రూపాయలు, ఈ 90 రూపాయల కేజీకి ఏదైతే ఉందో అది వాళ్ళ జేబులోకే పోతుంది. లేదంటే అధికారులు దీని మీద ఎప్పుడో చర్యలు తీసుకునేవాళ్ళు. ప్రభుత్వం ఎప్పుడో దీన్ని ఆపిచ్చి అసోసియేషన్ బంద్ చేపించేది. ఈ రేట్లు ఈ రకంగా లేకుండా అది అధికార పార్టీ పచ్చ మీడియా ఈనాడు పేపర్లో రావడం ఒకటే, వేరే పేపర్లో రాదు. మళ్ళీ ఇది ఈ అసోసియేషన్ నిర్ణయించిన దానిలో వేరే పేపర్లో రాదు. దీనివల్ల చెప్పేది ఏంటంటే అమరావతిలో భూమి ధరలు ఎక్కడైతే పీక్ తీసుకెళ్ళి హైయెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారు, రైతులను ఇబ్బంది పెడుతున్నారో, అత్యధిక ధరలు చెప్తున్నారో, అలాగే చికెన్ ధరలు కూడా అన్ని ఊళ్ళలాగా ఉంటే మాకు ఇక్కడ రాష్ట్రంలో అన్ని ఊళ్ళలాగా ఉంటే బాగోదని చెప్పి అదనంగా 100 రూపాయలు తప్పడం మొదలుపెట్టారు. ఈ దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇదో ఇంతకుముందు ఇసుక సిండికేట్ గురించిన్నా, మట్టి సిండికేట్ గురించిన్నా, బియ్యం సిండికేట్ గురించిన్నా, లేదా రియల్ ఎస్టేట్ సిండికేట్ గురించిన్నా, లేకపోతే ఇంకేమన్నా మోసాలు చేసి కొన్ని దొంగ సిండికేట్ గురించిన్నా కానీ ఈ చికెన్ సిండికేట్ అనేది మాత్రం ఖచ్చితంగా పేపర్లో ఆడిచ్చి మరీ దోపిడీ చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం అధికారులు, అధికార పార్టీ నాయకులు ఈ దోపిడీని ఆపి పేద ప్రజలు ఎవరైతే చికెన్ తినేవాళ్ళు చిన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.